దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా నాయకత్వం కోరుకోడు కానీ ఎంతో మందిని నాయకులుగా తయారు చేస్తాడు. ఏ పదవి ఆశించడు కానీ ఎంతో మందిని పదవులతో అలంకరిస్తాడు. కష్టం అంటే శత్రువుకి కూడా సహాయం చేసే మనస్తత్వం. ఎంత ఎదిగినా ఒదిగుండే గుణం కళ్యాణ్ రెడ్డికే సొంతం. తీర ప్రాంత ప్రజలకు ఆయన ఓ మనసున్న మహారాజు. అటువంటి ప్రజానాయకుడి జన్మదినాన్ని ఘనంగా జరిపించారు ఇందుకూరుపేట మండల వాసులు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించామన్నారు. ఇందులో విజయ్, మాదాల రమేష్ నాయుడు, షఫీ, జనసేన నేత గుడి హరికుమార్ రెడ్డి, పముజుల రవి, సతీష్, చైతన్య మరియు మండల ప్రజలు పాల్గొన్నారు. దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి అభిమానులకి అందరూ కూడా అన్నని సన్మానించి విష్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ముందుకి సాగాలని కోరుకుంటా. చాలా మంది అధికారులు, సచివాలయ సిబ్బంది కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో ఓకే సార్. ఒక కర్మాగారం ఏ రోజు ఆశించలేదు, కానీ గత 33 సంవత్సరాలుగా ఎంతో మంది అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ముఖ్య కారకులు, యువ నాయకుడు, మన రాజకీయ ఆశాదీపం, యువ కిశోరం శ్రీ దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి ఇందుకూరుపేట మండలం పౌరు నియోజకవర్గం, నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వ్యయ ప్రయాసాలు కోర్చి స్వచ్ఛందంగా తరలి వచ్చిన అభిమానులందరికీ DKR టీం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే రాజకీయంలో ఏ పదవి ఆశించకుండా తనకంటూ ప్రజల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే తన మద్దతు తప్పనిసరి అని ఎన్నో సందర్భాల్లో తెలియపరుస్తూ చెప్పకనే చెప్తూ అటు ప్రాంత ప్రజలందరికీ, అలాగే కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టికెట్ తీసుకునే ముందు మొన్న జరిగిన విజయోత్సవ సభలో రూప్ కుమార్ యాదవ్ గారు ఒక మాట చెప్పారు. అన్న, మీరు ఏ ధైర్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారంటే మా వెనక దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికీ కూడా ఏ ఎమ్మెల్యే అయినా సరే కోవూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న అన్నగారి మద్దతు తప్పనిసరి అని తెలియజేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుని రాజకీయంతో సంబంధం లేకుండా అన్ని పార్టీ